హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ వ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు నేను బెంగళూరు బనశంకరి సెకండ్ స్టేజ్లో ఉన్నాను. ఏమేనంటే మనం బ్రాహ్మణ ప్రసాదం వచ్చాము. ఈరోజు బ్రాహ్మణ ప్రసాదంలో భోజనం ఎలా ఉంటుందో ఏమేనని మీకు చూపించి నేను టేస్ట్ చేద్దామని వచ్చాను. ఇప్పుడు ఎలా ఉండబోతుందో రెండు గాయస్ చూసేద్దాం. ఆనియన్ వాటర్ మీరు ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మీకు సూపర్గా ఉన్నట్ల భోజనం తినాలి అని బెంగళూరుకి వచ్చినప్పుడు అనిపిస్తే మీరు ఇక్కడికి వచ్చి తినచ్చు. ఇప్పుడు రెండు గాయస్ దీని గురించి తెలుసుకున్నాము. బ్రాహ్మణ ప్రసాదం గురించి పేరు చూడండి ఎంత బాగుందో, బ్రాహ్మణ ప్రసాదం అని చాలా అద్భుతంగా ఉంటుంది. రండి చూద్దాం. ఈ నేత్రాలయ, బెంగళూరు నేత్రాలయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డు, అలాగే టీసీఎల్ కంపెనీ అంతా ఉంటుంది. అక్కడ ఎదురుగానే మనకి బ్రాహ్మణ ప్రసాదం అని కనిపిస్తుంది కదా, అక్కడ ఉంటుంది. మీకు ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్లో. ఇది మరి లోపల అంబియన్స్ చూడండి. అన్లిమిటెడ్ 249 ఒక మీల్స్, 250 రూపీస్ ఉంటుంది ఒక మీల్స్. కొంచెం మీకు కాంటాక్ట్ నెంబర్ అంతా డిస్క్రిప్షన్లో ఇస్తారు. ప్రీ బుకింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. చూడండి, పవన్ భరద్వాజన్, సుమన్ భరద్వాజన్ ఇద్దరు ఉంటారు. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేస్తే కూడా మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది. దాన్ని కూడా మీకు ఈ కార్డ్స్లో పెడతాను. చూడండి, మనకు బిల్ ఇచ్చారు, 250 రూపీస్ తీసుకున్నారు. ఇద్దరు వచ్చాం కాబట్టి మేము ఇద్దరం టోకన్ తీసుకున్నాము. చూడండి, ఇట్లా వెయిట్ చేయాలి అంతా, దీనికోసమే వెయిటింగ్. చూడండి, ఇది ఈరోజు మెన్యూ. ఇది 24th రోజు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీకు భోజనం నచ్చితే వీళ్ళు వెడ్డింగ్ ఏదైనా ఫంక్షన్కి కూడా భోజనాలన్నీ కూడా ఇచ్చేస్తారు. దాని ఫుల్ డీటెయిల్స్ చూడండి. ఆ కాంటాక్ట్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు, ఏ డేటు ఏమేనని. మీకు నచ్చితే ట్రై చేయొచ్చు గైస్. చూడండి, కౌంటర్. ఇది కౌంటర్ అంబియన్స్, ఎంట్రన్స్ ఎట్లుంటుంది అంబియన్స్ అని కన్నడలో రాస్తుంది. ఇక్కడ కావాల్సిన మసాలా పౌడర్ దొరుకుతుంది. అందరూ వెళ్తున్నారు. చూడండి, ఎంట్రన్స్ దేవస్థానం లాగా. ఇదేదో దేవస్థానంలోకి వెళ్ళేటప్పుడు. బ్రాహ్మణ ప్రసాదంలో అంబియన్స్ చూడండి. లోపల అంతా బ్రహ్మ విష్ణు, అసలు మహేశ్వరులు, దేవతల ఫోటోలంతా వేసి రోజు పూజ చేసి భోజనం వడ్డిస్తారు. ఇంకొకటి మనకు వనశంకరిలో ఇంకో చోట మీరు దేవస్థానంలో మీకు ఏమేమి ప్రసాదాలు దొరుకుతాయో అవన్నీ వీళ్ళు సేల్ చేస్తుంటారు. ఇది లోపల చూడండి, ఇది కిచెన్ వైపు, ఇది ఇంకో వైపు. చాలా అద్భుతంగా ఉంది గైస్. మీకు ఏమనిపించిందో కూడా చెప్పండి నాకు. వరుస క్రమంలో ఇట్లా కూర్చున్న తర్వాత ఇట్లా ఆకులు వేసుకొని ఇంకా వడ్డించడం స్టార్ట్ చేస్తారు. చెప్పడం మర్చిపోయాను గైస్, ఈ బ్రాహ్మణ ప్రసాదంలో రోజు ఒకే మెన్యూ ఉండదు, రకరకాలు ఉంటుంది. రోజు ఏం మెన్యూ ఉంటుందని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తారు. అలాగే ప్రతి ఒక్క గుళ్ళో, ఇప్పుడు ఫేమస్ అయిన గుళ్ళో ఒక్కొక్క ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదాలు కూడా రోజుకొకటి ఉంటుంది. ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. ఇదండి సపోటా ఖర్జూరం పాయసం. ఇది ఇట్లా నీట్గా వడ్డిస్తారు. మొత్తం వడ్డించిన తర్వాత ఇన్ని ఐటమ్స్ ఉంటుంది. ఇవన్నీ మీరు టేస్ట్ చేయొచ్చు. టేస్ట్ అయితే బాగానే ఉంది గైస్, వచ్చి ట్రై చేయొచ్చు. బట్ 250 రూపీస్ వర్తా కాదు నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మీరు చూడండి, ఇంతమంది, చాలామంది వస్తున్నారు. ఇది 4th రౌండు.
ఇది ఇప్పుడు కన్నడలో ఏం చెప్పారంటే ఇక్కడ మన బ్రాహ్మణులకి ఎటువంటి ఇప్పుడు మన దేవస్థానంలో పూజ చేసి ఎట్లా నైవేద్యం చేస్తామో 3 పొద్దులు అట్లా చేసి దేవుడికి ప్రసాదం పెట్టిన తర్వాతే ఇక్కడ భోజనం వడ్డిస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఇంకొక ఇది ఉంటుంది, దేవస్థానంలో ఎటువంటి ప్రసాదాలు చేస్తారో ఆ ప్రసాదాలన్నీ కూడా చేసి దాన్ని కూడా మనకి దొన్నెల్లో పెట్టి దీనిగా ప్రసాదం మాత్రం ఇస్తారు. అందుకే ఇంకోటి ఇక్కడ ఆర్గానిక్గా ఉల్లిపాయలు ఏమీ వాడకుండా మన బ్రాహ్మణ శైలిలో బ్రాహ్మణులు అంతా తినేలాగా ఉండాలి, టేస్ట్ చేయాలి అని చెప్పి బ్రాహ్మణ ప్రసాదం స్టార్ట్ చేశారు. ఇది స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది అని చెప్తున్నారు. చాలా అంటే చాలా సూపర్గా ఉంది టేస్ట్. మీరు ఖచ్చితంగా బెంగళూరుకి వచ్చినప్పుడు బనశంకరి సెకండ్ స్టేజ్ రండి. బ్రాహ్మణ ప్రసాదం అని ఉంటుంది. పక్కనే మీకు ఇందాక చెప్పినట్టు హాస్పిటల్ అన్నీ ఉంటుంది. ఈ రోడ్డు నేను డిస్క్రిప్షన్లో దీనికి కూడా అంతా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, దాన్ని కూడా దాంట్లో ఇస్తాను. ఖచ్చితంగా చూసి బెంగళూరు వచ్చేప్పుడు బనశంకరి సెకండ్ స్టేజ్ వచ్చేప్పుడు బ్రాహ్మణ ప్రసాదం మాత్రం మిస్ అవ్వకండి గాయస్. ఓకే గాయస్, చూశారు కదా ఇప్పటి వరకు బ్రాహ్మణ ప్రసాదం ఎట్లుంటుంది ఏముంటుంది. టేస్ట్ అంటూ చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా మీరు రావాల్సిన ప్లేసే, వచ్చి టేస్ట్ చేయండి, ఏమన్నా నాకు చెప్పండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు బెంగళూరు బనశంకరి సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు బ్రాహ్మణ ప్రసాదం విజిట్ చేయండి. చూడండి నాకు వెనకాలే ఉంది కదా, అట్లాగే మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇట్లాంటి మంచి మంచి టేస్టీ ఫుడ్స్ ఇంకా అన్నీ మన వీడియో చేయడానికి అవుతుంది. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే. ఓకే గాయ్స్, స్టే ట్యూన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.